సార్ అమరావతి రాజధాని రైతుగా ఏదైతే వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఏదైతే మన ఆంధ్రాకి సంబంధించిన ఒక కొత్త ఎయిర్పోర్ట్ రాబోతోంది. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, ఇక్కడ ఎర్రబస్సు అనే ప్లేస్ ఎయిర్పోర్ట్ ఎందుకు రైతులందరూ మీరు నష్టపోతున్నారు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు భూములు ఎవరవుద్దని చెప్పిన వ్యక్తి ఈరోజు వచ్చేసి ఆ క్రెడిట్ అంతా నాకే కావాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొట్టేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులుగానే. ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి మరి అతని నుంచి నిజాలు వస్తాయి, మంచి మాటలు మాట్లాడతాడని మనం ఎట్లా అనుకుంటాం? అతని నైజమే అట్లాంటిది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది అందరికీ తెలుసు. మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇక్కడికి ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎందుకని చెప్పి మాట్లాడాడు ఆ రోజు. మళ్ళీ విశాఖపట్నంలో ఇంత మంచి ఎయిర్పోర్ట్ ఉంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు. మరి ఆయన వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. మరి చాలా మందిని రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు. తన గవర్నమెంట్ లో అది సాధ్యం కాలేదు. కాక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అప్పుడున్న 2014 నుంచి 19 వరకే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవటం కానీ, కొంత పనులు చేయటం కానీ, కొన్ని పర్మిషన్లు తీసుకురావటం కానీ చాలా వరకు అప్పుడు అన్ని వచ్చినాయి. తర్వాత వచ్చి ఇతని గవర్నమెంట్ లో ఏదో ఒక 8% పని ఏదో జరిగిందని చెప్పి అది తప్పక ఏదో చేశాడనేది ఒకటి తెలుస్తుంది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు విశాఖ సెంట్రల్లో మినిస్టర్ అవటం, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, దాంతో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో దాన్ని పరుగులు పెట్టించి దేశంలో నిధులన్నీ తీసుకొచ్చి ఆయన వాళ్ళిద్దరూ కృషి వాళ్ళందరూ మంత్రులు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ చెప్పి కానీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ప్రోద్బలంతో దాన్ని అభివృద్ధి చేస్తే ఇవాళ క్రెడిట్ అంతా నాదని చెప్పి అన్నాడు. అంతా నేనే కట్టాను, ఈయన 18 ఏళ్ళు ఈయన ఎప్పుడు కట్టాడు, అంతా ఈయన వేసుకుంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అసలు బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉందా అనేది లేదనేది మాకు అయితే తెలియట్లేదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ నా టైంలో జరిగిందని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు వచ్చే కంపెనీ ఉత్తరాంధ్రకి తీసుకొస్తుందని ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి నిన్న ఆయన వెళ్ళిన బల ప్రదర్శన కోసం వెళ్ళాడంటారా, లేకపోతే నేను చేశాను కాబట్టి నేను చెప్పుకోవాలన్నట్టుగా బయలుదేరి వెళ్ళాడంటారా? చీదిలి అప్పలరాజు పరామర్శ పేరుతో బయలుదేరి వెళ్ళిందని జగన్మోహన్ రెడ్డి చీదిలి అప్పలరాజును పరామర్శించడానికి బయలుదేరటం ఒక దుర్మార్గమైన చర్య, ఒక పనికిమాలిన చర్య. చీది అప్పలరాజుకి ఏమైందని నువ్వు పరామర్శించడానికి పోయావు? వాడు ఏమైనా సచ్చాడా? వాడికి ఏమైనా యాక్సిడెంట్ అయిందా? వాడికి ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయినా? వాడు ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా? దేనికి పరామర్శించడానికి పోయావు? వాడు క్రిమినల్, క్రైమ్ చేశాడు. అతను కొడుకు యాక్సిడెంట్ చేస్తే అతని కొడుకు కంటే కూడా ఇతను దారుణమైన తప్పు చేశాడు. చీది అప్పలరాజు దారుణమైన తప్పు చేశాడు. అతని కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అనేది ఎవరు దాన్ని అతను కరెక్ట్గా కావాలని చేశాడని ఎవరు అను. కానీ నువ్వు ఆ యాక్సిడెంట్ని కనీసం ఆ మనిషి చచ్చిపోయాడా బతికాడా అనేది కూడా చూడకుండా అక్కడికి పోయి నువ్వు నీ కొడుకుని తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వేరే పిల్లల్ని ఇంకో అమాయకుడిని బలి చేసి ఆ కేసులో పెట్టి నువ్వు ఆ నేరం అతని మీద మోపి పైపెచ్చు ఆ కుటుంబాన్ని ఎటువంటి పరామర్శించకుండా, ఆ శవాన్ని చూడకుండా, ఆ మనిషి చచ్చిపోయాడో బతికాడో కూడా చూడకుండా పోయావు. ఆ కుటుంబానికి దిక్కెవరు? ఆ కుటుంబం పరిస్థితి అప్పలరాజును పరామర్శించడానికి ఎందుకు బుద్ధి లేనోడా? అంటే వాళ్ళ అక్కడ ఉన్న నాయకులు కూడా గతంలో కూడా గవర్నమెంట్ విమర్శించిన పరిస్థితి, వాళ్ళని ఆదుకోవాలా, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. మరి చంపేసినాడు, గుద్దినాడు, కనీసం పరిహారం కోర్టు బయట చేసుకుంటా ఉంటే మనం చూస్తాం సాధారణంగా. ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఆ చీది అప్పలరాజు అనేవాడు మంత్రి చేశాడు, వాడు కావాల్సిన సంపాదించుకున్నాడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు. మరి అటువంటి దౌర్భాగ్యుడు ఆ కుటుంబానికి పోయి అతను యాక్సిడెంట్, కొడుకు యాక్సిడెంట్ చేశాడు, తప్పు చేశాడు, చనిపోయాడు అనుకో. చనిపోతే ఆ కుటుంబానికి పోయి ఒక 5-10 లక్షల డబ్బులు ఇచ్చి ఏదన్నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానమ్మా, మరి ఎట్లా ఏదో పొరపాటు అయిందని చెప్పి వాళ్ళని కాళ్ళ వెళ్ళబడి బతిలాడుకోవాల్సిన దౌర్భాగ్యుడు పోయి ఆ ఇంటికి పోయి ఒక 5,000-10,000 డబ్బులు ఇచ్చి పైపెచ్చు అతని భార్యని నా ఇంటికి నేను పనిలో పెట్టుకుంటాను, నా ఇంటికి పని మనిషిగా రమ్మన్నా అంట. వాడు మనిషి అనాలా లేకపోతే ఏమనాలా ఆ దౌర్భాగ్యుడిని? మరి అటువంటి దౌర్భాగ్యుడిని పరామర్శించడానికి వాడిని చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేస్తే, వాడు చేసిన క్రైమ్కి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు వాడిని పరామర్శించడానికి పోయావు అంటే మరి నీ నైజం అదిలే. నువ్వు పరామర్శించే వాళ్ళంతా అటువంటి వాళ్ళే కిందా. ఇప్పుడు తెనాలి పోయావు గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి, మళ్ళీ ఆడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు వాళ్ళు చేసిన దారుణాలు మామూలు కాదు. పబ్లిక్గా ఎలక్షన్ బూత్లో పోయి ఓట్ల బాక్సులు పగలగొట్టి వాళ్ళు అంత దారుణం చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళని అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి పోయావంటే నిన్నేం చెప్పుకోవాలి? నువ్వు పరామర్శించే వాళ్ళు అంతేగా, ఎక్కడ శవం లేచిద్దా, ఎక్కడ శవం దొరికిద్దా, ఆ శవం ఎవరు ఉండారా? ఈ రౌడీల కోసం వీళ్ళని పరామర్శించడానికి పోయి ఇంత దారుణాలు చేసి
నువ్వు ఇంకా నీతులు అంటే మాట్లాడే నేను అక్కడ జరిగిన ఒక మహిళా ఎస్ఐ మీద దాడిని కూడా ఎలా చూడొచ్చంటారు? సాక్షాత్తు అక్కడ ఉన్న ఇన్ఛార్జి లెవెల్లో ఉన్న వైసీపీ నాయకుడే చేసిన పని, వాళ్ళ కార్యకర్తలు చేసిన పని. ఈ రోజు ఆయన పరారీలో ఉన్నాడు, ఎలా చూడొచ్చంటారు? ఈ దారుణం అది చెప్పేది, అది అక్రమం. జగన్మోహన్ రెడ్డి కొంచెం ఏమైనా బుద్ధి ఉండాలి కదా. ఆ ఎస్ఐ దేనికి పోయారు, ఆ పోలీసులు దేనికి వచ్చారు? నీ సెక్యూరిటీకి వచ్చారు. నీకు సెక్యూరిటీగానే వచ్చింది. వాళ్ళని పట్టుకొని వాళ్ళని నెట్టేసి ఆమె ఆడ మనిషి అని కూడా చూడకుండా, ఒక మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా ఆమెని ఆ రకంగా టీవీలో చూస్తుంటే దారుణంగా ఉంది. ఎంత అసభ్యంగా ప్రవర్తించారు వాళ్ళు. ఆమెను పట్టుకొని నెట్టేసి ఎత్తేసి తన్ని ఆ రకంగా చేసి అంత హింసిస్తారా? అసలు మీరు మనుషులనాలా ఏమనాలి? అంటే మరి ఇక్కడ ఒక పక్కన లాండ్ ఆర్డర్ లేదని చెప్తా ఉంటాడు. మరి ఈ రకంగా చేసిన లాండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తా అంటారు? మరి ఎట్లా వస్తుంది? ఇటువంటి లాండ్ ఆర్డర్ లేదంటే ఇప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఈ పనికి మాలిన తిడతాం కంటే ఇప్పుడున్న గవర్నమెంట్నే తిట్టాలనిపిస్తుంది నాకు. అంత కడుపు మండుతుంది. అదేనండి. ఎందుకంటే ఇటువంటి పనికి మాలినోడికి అంత సెక్యూరిటీ ఇచ్చి ఆ రకంగా పంపించి అంటే మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ గవర్నమెంట్ తిడతాడు కదా. గవర్నమెంట్ మీద తిట్ట ఇప్పుడేం తిట్టకుండా ఉంటున్నాడా? ఇప్పుడు తిడతానే ఉన్నాడు. ఇప్పుడే వాడు తిట్టకుండా ఉన్నాడా? వాడు ఇప్పుడే నీతిగా ఉంటాడా? ఎప్పుడైనా తిట్టేది అతను. వాడు 2 గంటలు టైం ఇచ్చారు. 2 గంటల్లో వాడు శ్రీకాకుళం వెళ్ళిపోవాలి. వాడు 5 గంటలు దేనికి ఉన్నాడు? వాడు ఏ జనం ఉన్నారు? వాడు ఎమ్మటి వచ్చిన రౌడీలు, వాళ్ళంతా రౌడీ బెచ్చి కదా. అంటే నేను బల ప్రదర్శన గతంలో చేసిన అయితే 3 రాజధానుల కాన్సెప్ట్ లో వైజాగ్ రాజధానికి చేస్తాను, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బల ప్రదర్శన చేశాడు అనుకోవచ్చా? లేదు, అతను రౌడీలను తీసుకొని అతను చెవట్ల నేనేదో ఇక్కడ మేలు ఇదంతా చేసింది నేనేనని చెప్పుకోవడానికి బల ప్రదర్శనగా చేసుకుంటా వచ్చాడు. కానీ అతను నమ్మే పరిస్థితి మాత్రం లేదు. అక్కడ వైజాగ్ లో అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అంటారా? కాదు, ఒక్కడ కూడా స్వచ్ఛందంగా 10% కూడా ఉండరు. ఒక 5% అతను అనుచరులేదని ఉంటే వాళ్ళు ఉండాలి. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వీళ్ళు డబ్బులు పెట్టి తీసుకొచ్చిన బ్యాచ్, రౌడీ బ్యాచ్. వాళ్ళు కూడా అమాయకులు రాలేదు, రౌడీలే వచ్చారు. వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది. అంతా రౌడీలు గొండాలు వాళ్లే. కానీ అసలు అమాయకులు ఎవరు వచ్చారు? మా సామాన్యులు అయితే ఒక ఎస్ఐ జోలికి పోతారా? డ్రస్ ఉన్న పోలీసు వాడి జోలికి పోతారా? మామూలు జనం, వాడి ఈ అభిమానంతో వచ్చిన జనం అయితే. అంటే ఇక్కడ చిన్నపిల్లాడు మీద అక్రమైన కేసు పెట్టాడు. శీతల అపరాధం మీద కూడా అసలు ఏం చేయలేదు, ఆయన మీద అక్రమ కేసు పెట్టాడు అని ఈ వ్యక్తి. మరి ఇలాంటి చేసే వాళ్ళ మీద కేసులు పెడితే మరి దానికి ఏం మాట్లాడతారు అంటారు? జగన్మోహన్ రెడ్డి కూడా చిన్నపిల్లాడే. ఎందుకంటే వాళ్ళ తాత చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు అనాథ. వాళ్ళ బాబాయ్ చచ్చిపోయాడు, వాళ్ళ బాబాయ్ చనిపోయాడు. అంతా అనాథ. ఇప్పుడు వాడు కూడా చిన్నపిల్లాడు, అమాయకుడు. వాడు ఒక అమాయకుడు. వాడిని కూడా రేపు మనం ఓట్లేసి మళ్ళీ గెలిపించి ముఖ్యమంత్రిని చెప్పి వాడు అమాయకుడు కదా. అమాయకుడు వాడు, అసలు అమాయకుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ అట్లానే ఉంది సీదా అప్పలరాజు కొడుకు కూడా అమాయకుడు. అంటే వాడు 18 సంవత్సరాలు వయసు వచ్చి పిల్లడు, వాడు మేజర్ అయినాడు. వాడు అమాయకుడా? యాక్సిడెంట్ అని కావాలని చేశాడని ఎవడు అను. యాక్సిడెంట్ చేశాడు, అమాయకుడు అని అను. ఒక అమాయకుడు కాదు, వాడు అమాయకుడు కాదు, సీదా అప్పలరాజు అమాయకుడు కాదు. యాక్సిడెంట్ జరిగిందని చిన్న దాంతో పోయేది. ఏమైంది? యాక్సిడెంట్ జరిగితే నేను చంపుతారా? యాక్సిడెంట్ అయింది, దాన్ని నువ్వు సరిగా వాడిని అమ్మటే సరెండర్ చేసి మరి నువ్వు దాన్ని చట్ట ప్రకారం పోతే అతనికి ఏమయ్యేది? ఒక 20 రోజుల్లో, నెల రోజుల్లో బెయిల్ వచ్చేది. మామూలుగా కేసుగా నడుపుతూ ఉండేది. ఆ కుటుంబాన్ని ఏదైనా ఆదుకున్నట్టయితే నీకు మైలేజ్ పెరిగేది, నీకు కానీ సీదా అప్పలరాజుకి కానీ. మరి వాడు బుద్ధి జ్ఞానం లేకుండా వాడు ఆ కుటుంబాన్ని ఇంక హింసను తరిగిపోతే మరి ఎట్లా? దీన్ని ఎట్లా వాడు అమాయకుడు, నువ్వు అమాయకుడు అని అంటారు? నువ్వెంత అమాయకుడు అంటారో వాడిని కూడా అమాయకుడు అనే ఒప్పుకోవాలి. పక్కన చూసుకుంటే ఇక్కడ రాజధాని ఏరియాలో బలవంతంగా ఉన్న భూములు సేకరిస్తా ఉన్నారు, బలవంతం పెడతా ఉన్నారు అని చెప్పి కోర్టుకి ఎక్కిన పరిస్థితి. కోర్టులు కూడా చివాట్లు పెట్టిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఇవ్వాల్సిన రైతులు ఏదో సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించిన దాంట్లో బలవంతంగా లాక్కుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదో రకంగా మాట్లాడి ఇచ్చేస్తా ఉందంటారు? బలవంతంగా అంటూ లాక్కునేది ఎక్కడా లేదు. బలవంతంగా లాక్కుంటే ఎవడన్నా ఇంత భూమి యాజిటేషన్ జరిగిందా? నువ్వు మొన్న వచ్చావుగా, మొన్న నీ మనుషులను పంపించావుగా ఉండవాలి. అంబటి రాంబాబు బ్యాచ్ నీ పేరు అని అంబటి రాంబాబు బ్యాచ్ని పంపించావుగా. పంపిస్తే మరి ఎవరు ఎదుర్కొన్నారు? భూములు ఇచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళే ఎదుర్కొన్నారు, మిగిలిన వాళ్ళు రాలా. మిగిలిన వాళ్ళు కూడా 30 ఏళ్ళ వాళ్ళు కనుక పోతే వాళ్ళు ఆడే మసి అయిపోయేవాళ్ళు, వాళ్ళు మనుషులు బతికిపోయేవాళ్ళు కూడా కాదు. ఎవరికి తెలియదు. అక్కడ జనమే వాళ్ళు తిరగొట్టారు, మాకే అన్యాయం జరగలేదు, న్యాయం జరిగిందని. నువ్వు మీరు 5 సంవత్సరాల్లో అన్యాయం జరిగితే 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించావు కదా, అప్పుడు న్యాయం చేయొచ్చు కదా. దీన్ని మొత్తాన్ని రద్దు చేసేసి మీరు అప్పుడు ఎందుకు చేయాలి? వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి, అందరి భూములు అందరికి ఇచ్చి అప్పుడేం చేయలేకపోయావు కదా. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా బలవంతంగా లాక్కుంటున్నారు అంటున్నారు. చట్ట ప్రకారం పోతున్నారు, బలవంతంగా పోతారు. చట్ట ప్రకారమే పోతున్నారు. బలవంతంగా లాక్కునేది ఏ ఒక్కడి దగ్గర కూడా బలవంతంగా లాక్కోలేదు. అది ఇక్కడ మాకు రాజధానిలో కొంతమంది రైతులు కూడా ఒక 1% లోపు జనం, ఒక 10 మంది 20 మంది దాదాపు 10 సంవత్సరాల నుంచి కోర్టులు కానీ పోరాడి చివరికి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదులే, ఇదే బాగుందని చెప్పి వాళ్ళు కూడా పోయి మొన్న మరి మన గవర్నమెంట్ లో భూములు ఇచ్చారు. మరి అప్పుడు నీ దగ్గరకు కూడా వచ్చారు వీళ్ళు, ఈ కోర్టుకు పోయిన వాళ్ళంతా నీ దగ్గరకు కూడా వచ్చారు. మరి అప్పుడు నువ్వేం చేసి
చేశావు, నువ్వు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక చివరికి ఆ ల్యాండ్ పూలింగ్కి ఇదే మంచి విధానం అని చెప్పి నమ్మి ఈ మంచి విధానం డెవలప్ అవుతుంది ఇదని అప్పుడు నిన్ను నమ్మకం మళ్ళీ నువ్వు వచ్చి ఏమైద్దు అనే దాని మీద ఇది రాజధాని చట్టబద్ధత కాలేదనే దాని మీద వాళ్ళు పోరాటం చేశారు. కానీ అది చట్టబద్ధత కూడా అయింది. అయినా కూడా నువ్వు బుద్ధి లేని మాటలు ఏదో మాట్లాడుతున్నావు, నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇది రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఎటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ లేవు.